ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఆశించేది ఒక్కటే, ఈ నిజం వల్ల ఎవ్వరి మనసు కూడా గాయపడకూడదు అని. నాకు గుర్తున్నంత వరకు నేను చివరిసారిగా 5th క్లాస్లో ఉన్నప్పుడు పెయింటింగ్ వేశాను అనుకుంటా. ఇక్కడికి రావడం మంచిదైంది. నాకు మళ్ళీ డ్రా చేయడానికి పేపర్స్ అండ్ కలర్స్ ఇచ్చావు. వీరేంద్ర గారు, ఇది నా కలలో ఊహ. నేను మన కోసం కన్న కల, మన కంప్లీట్ ఫ్యామిలీ, నువ్వు నేను, మనకిద్దరు పిల్లలు. కానీ నేను దీన్ని చేతులారా నాశనం చేసేసాను కూడా. వీరేంద్ర గారు, పిల్లలంటే మీకు ఇక్కడ ఒక రాత్రి గడిపిన తర్వాత నాకు అర్థమైంది. నేను గనుక నీ మాట విని ఉంటే ఈరోజు నా జీవితం మంచి కలలానే ఉండేది కదా. ఈ జైల్ ఇదొక నరకం. దయచేసి వీలుంటే నన్ను క్షమించు పూర్ణిమ. వీరేంద్ర గారు, నేను ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవడానికి చాలా ఆలస్యం చేశా. నన్ను క్షమించు. అస్సలు అర్థం చేసుకోలేదు. కౌన్సిలింగ్ చేయించుకుంటే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉండేవాడిని. ఒక చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేవాడిని. అక్కడ నువ్వు ఉండేదానివి, నేను ఉండేవాడిని, మన పిల్లలు ఉండేవాళ్ళు. ఈరోజు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏదో నిన్ను మాత్రమే పోగొట్టుకోవట్లేదు, నిజానికి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ని పోగొట్టుకుంటున్నాను. ఇది పూర్ణిమ వదిన కారు కదా. ఇక్కడ పోలీస్ స్టేషన్ బయట ఎందుకుంది? అన్న, ఆటో ఆపండి. నన్ను క్షమించు పూర్ణిమ, ప్లీజ్ నన్ను క్షమించు. ఈ రాక్షసుడికి మళ్ళీ మనిషి అయ్యే అవకాశం నువ్వు మాత్రమే ఇవ్వగలవు, కేవలం నువ్వే. ప్లీజ్ పూర్ణిమ. వీరేంద్ర గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పూర్ణిమ వదిన, వదినా, పదండి పదండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మేము మాట్లాడుకుంటున్నాం. మాకు ఒక్క నిమిషం ఇవ్వు ప్లీజ్. లేదు వీరేంద్ర గారు, మాట్లాడుకునే టైం గడిచిపోయింది. ఇక మీరు ఏం మాట్లాడాలన్నా కోర్టులోనే మాట్లాడండి. వద్దు 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 పూర్ణిమ, వీరేంద్ర గారు, పదండి ప్లీజ్. నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నేను మొత్తం మార్చేస్తాను, నేను అంతా మార్చేస్తాను. మనకంటూ కుటుంబం ఉంటుంది కదా, మనకి పిల్లలు పుడతారు. కానిస్టేబుల్, కానిస్టేబుల్, మనకంటూ కుటుంబం ఉంటుంది పూర్ణిమ. ఇక్కడ జైల్లో కలిసేటప్పుడు మీకు ఏమైనా రూల్స్ అంటే ఉన్నాయి లేవా? లేక ఎవరైనా ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి కలవచ్చా? మీకు తెలుసా, ఈ జైల్లో నేరస్తుల్ని ఖైదు చేసి ఉంచారు. ఈయన మీద గృహహింస కేసు కూడా ఫైల్ అయ్యింది. విడిపించండి. వదిన ప్లీజ్, మీరు పదండి. పూర్ణిమ, నాకు ఒక అవకాశం ఇవ్వు పూర్ణిమ, నేను మారిపోతాను పూర్ణిమ. ఈ రేఖ ఇక్కడికి ఎలా వచ్చేసింది? ఎలా వచ్చింది? సుమా, నువ్వు ముందు చెప్పు, అసలు ఏం జరిగింది? అయ్యో అక్క, ఆ ఉన్నతి ఉందే, తను ఖచ్చితంగా ఏదో 5 స్టార్ హోటల్లో పనిచేసే వంట మనిషిని మన 2 స్టార్ల వంటింట్లోకి పిలిచేసినట్టుంది. వంటింట్లోంచి భలే గుమగుమలు వచ్చేస్తున్నాయి. మాటలో చెప్పలేను. ఇప్పుడు మీరే చూడండి, ఇంకా వెళ్ళి తనకు చెప్పండి. అరే ఒక్క నిమిషం. అమ్మా ఉన్నతి, ఉన్నతి, ఇదంతా అత్తయ్య గారు
చూడు ఉన్నతి మాకు తెలుసు నీ భర్త ఇప్పుడు సంపాదిస్తున్నాడు కానీ ధ్రువ్ 6 నెలల్లో ఎంత సంపాదిస్తాడో అంతా నువ్వు ఒక్క రోజులో ఆ వంట మనిషి మీద తగలెట్టేస్తున్నావు. వాట్ వంట మనిషి చిన్నత్తయ్య గారు? అదే చెఫ్ చెఫ్ ఇట్స్ చెఫ్. అండ్ బై ది వే ఇది ఎవరో చెఫ్ కాదు, మాస్టర్ చెఫ్ ఉన్నతినే చేసింది. ఈ వంటలన్నీ నువ్వే చేసావా ఉన్నతి? అవును, నా ధ్రువ్ కోసం. ఏ ఊహలో తెలుతున్నావు? హాయ్ శృతి, హౌ ఆర్ యూ? అరే ఇప్పుడు ఎందుకు తను అంత సంతోషంగా ఉంది? సంతోషపడే విషయమే కదా సుమా. నా కొడుకు సంసార జీవితం ఇక మొదలైపోయింది. హా శృతి, తొందరగా చెప్పు. నేను నా హబీతో డేట్కి వెళ్తున్నాను. నీకు తెలుసా, పూజ కొద్దిసేపటి క్రితమే కళ్ళు తెరిసిందంట. ఏంటి? పూజకి నయమైపోయిందా? లేదు యార్, తను పూర్తిగా స్పృహలోకి రాలేదు. తను మళ్ళీ కొమ్మలోకి వెళ్ళిపోయింది. కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇది చాలా మంచి విషయం అన్నారు. పూజ తొందరగానే రికవర్ అయిపోతుంది అన్నారు. యార్, నాకు పూజ విషయంలో చాలా బాధగా ఉంది. చూస్తుండు, తనని ఇలా చేసింది ఎవరో కానీ వాళ్ళకి ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది. వాళ్ళ జీవితం నాశనమైపోతుంది. ఓకే, బాయ్. అతి కష్టం మీద నేను ధ్రువ్ దగ్గరయ్యాము. ఇప్పుడు తనకి అందరికంటే నేనే ఇంపార్టెంట్. నేను దీన్ని ఎవరిని మార్చనివ్వను, ఎవరిని రానివ్వను. థ్యాంక్ యూ బాబు. నేను వీరేంద్రకి ఖచ్చితంగా చెప్తాను. నువ్వు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చాలా పెద్ద సాయం చేసావు. థ్యాంక్ యూ. అమ్మా, వీరు అనే అరెస్ట్ అయిన దగ్గర నుంచి నేను మొదటిసారి నవ్వుతూ చూస్తున్నాను. ఏమైందమ్మా? నువ్వెప్పుడు నాకు నిరూపించాలని అనుకున్నావు కదా, నువ్వు కూడా వీరేంద్రలాగా నాకు యోగ్యమైన కొడుకువని. ఈరోజు నేను నీకు అవకాశం ఇస్తాను. ఏదో ఒకటి చేసి సరిగ్గా రాత్రి 8 గంటలకి మన సూర్యవంశీ కుటుంబం మొత్తం ఇక్కడ ఒకే దగ్గర ఉండేలా చూడు. ఉన్నతికి నేను కాల్ చేస్తాను. రాత్రి 8 గంటలకి? అంతగా ఏముందమ్మా? నీకు తెలుసా, వీరేంద్ర నా యోగ్యుడైన కొడుకెందుకు? ఎందుకంటే వాడు తన తల్లిని ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలు అడగడు. రాత్రి 8 గంటలకి? సరే అమ్మా.